పూర్వం అంటే 70 సంవత్సరాల క్రితం మునులు అంతరించిపోయే సమయంలో ఒక ముని మాత్రం ఈ గుహలో జన్మించేవారంట. ఈ ఈ గుహ ఒక ఊరికి దగ్గరలో ఉన్నది. ఈ ఊరి ప్రజలంతా ఇతని దగ్గరికి అనారోగ్యంతో బాధపడేవారు మాత్రం వచ్చేసి అతని దగ్గర చూపించుకునే వాళ్ళంట. అతని దగ్గర చూపించుకోవడానికి వచ్చే వాళ్ళని మాత్రం మగవాళ్ళని మాత్రం అలో చేయడంట. ఈ గుహలోకి మగవాళ్ళని మాత్రం బయట పెట్టేవాడంట. ఆడవారిని మాత్రం లోపలికి పిలుచుకుని వాళ్ళకు వైద్యం చేసేవాడంట. అందువల్ల ఆ గ్రామ ప్రజలు ఆడవారిని ఏమైనా చేస్తున్నాడేమో అనే డౌట్తో అక్కడున్న ప్రజలంతా కలిసి అతన్ని తరిమి కొట్టి పంపించేశారు. అతన్ని తరిమి కొట్టడం వల్ల అతను ఈ ఊరికి శాపం పెట్టాడని అందరూ అంటారు. అందువల్ల ఈ గ్రామం మొత్తం ఖాళీ అయింది. ఈ గ్రామం ఎలా ఉందో చూడండి ఒకసారి. మీరు చూస్తున్నది ఒక గ్రామం. ఇది ఒక స్మాల్ విలేజ్. ఈ విలేజ్ మొత్తం ఖాళీ కావడానికి ఆ ముని పెట్టిన శాపం వల్ల ఈ ఊరు మొత్తం ఖాళీ అయింది. మీరు చూడొచ్చు, ఇక్కడ ఏ జీవి కూడా ఇక్కడ నివసించదు. మొత్తం ఖాళీ అయిపోయింది. చూడండి, క్లియర్గా చూడండి, ఎంతో భయంకరంగా ఉంది ఈ ఊరు. చూసారు కదా, ఇంకా పిల్లలు అయితే చాలా ఉన్నాయి. ఇక్కడైతే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా మీరు వస్తే కదా. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ గుంతలు ఉన్నాయి కదా. ఈ గుంతలు అయితే వచ్చేసి బంగారం కోసం, ఇక్కడ మునులు ఉండేవారు కదా, ఇక్కడ బంగారం కోసం అయితే ఇక్కడ దవ్వారు. ఇక్కడ బంగారం దొరుకుతుందని. ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఉన్న జనాలు, ఇక్కడ ఊర్లో ప్రజలు మాత్రం ఇక్కడ బంగారం ఉందని నమ్మేవారు. అందుకోసం ఇక్కడ గుంతలు అయితే చాలా ఉంటాయి. చూడండి, ఇది శివలింగం మాదిరింది. శివలింగం అంటారు దీన్ని. ఇక్కడ వచ్చేసి అదంతా అదే స్వయంగా వెలిసిన శివలింగం. చూడండి, ఇక్కడ ఇవంతా గుంతలు వచ్చేసి మొత్తం బంగారం ఉందని, ఇక్కడ బంగారు నిధులు ఉన్నాయని ఇక్కడ నిధుల కోసమే తీశారు. ఇక్కడ చూడండి, ఇంత గుహలో కూడా ఈ పుట్ట ఎలా మంచిందనేది ఎవరికి అర్థం కాలేదు. ఇక్కడ పుట్ట చూడండి, ఆవుల పుట్ట, చిమ్మల పుట్ట ఎలా వెలిచిందో. ఊరు చాలా వరకు ఉంది, అంత దూరం, చాలా దూరం వరకు ఉంది. ఇక్కడ చూడండి, నీటి తేమ వచ్చేసి పైన ఉన్న వాటర్ మొత్తం వచ్చేసి ఇక్కడ వచ్చేస్తుంది. ఇది గబ్బిలాలకు వాటర్ బాగా ఉంది ఇక్కడ. చెప్పులు ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఇక్కడ నరసింహస్వామి వచ్చేసి, ఇక్కడ లక్ష్మీదేవత, ఇక్కడ పూజలు కూడా చేస్తున్నారు. ఇక్కడ టెంకాయలు కొట్టారు చూడండి. ఇక్కడ నిధి ఉందని ఇక్కడ తవ్వారు. ఇదైతే ఏం దొరకలేదంట. ఇక్కడ ఊరు ప్రజలు చెప్తున్నారు. ఇక్కడైతే చాలా పెద్ద గుంత ఉంది. ఇక్కడ చూడండి, ఇంత పెద్ద గుంతను, ఎంత నిధులు ఉన్నాయని ఇక్కడ జనాలు బాగా తవ్వారు. చూడండి, ఎంత పెద్ద గుంతను, చాలా లోపలికి ఉంది. ఇక్కడైతే గబ్బిలాలు చాలా ఉన్నాయి చూడండి, ఎంతో భయంకరంగా ఉంది. దాదాపు 5-6 అడుగులు ఉంటుంది. ఇది ఇంత లోతుంది. నిధుల కోసం ఎంత తవ్వారో. గబ్బిలాలు చూడండి ఫ్రెండ్స్, ఎంత ఉన్నాయో, చాలా ఉన్నాయి. మొత్తం ఇదంతా
చెప్పు. ఫ్రెండ్స్, ఈ గుహను వచ్చేసి ఒక మునిస్వామి వచ్చేసి ఇక్కడ బతికేవాడంట. అతని కోసం ఎంతోమంది గ్రామ ప్రజలు వచ్చేసి ఇక్కడ అతను ఆయుర్వేదం అలాంటివి చేసేవాడంట. అతని కోసం చాలామంది వచ్చేవాళ్ళు. అతను ఓన్లీ లేడీస్ మాత్రం ఈ గుహలోకి రప్పించేవాడు, జెంట్స్ని మాత్రం బయట పెట్టేవాడు. అందువలన అతన్ని ఈ గ్రామం నుండి కొట్టి తరిమేశారు. కొట్టి తరిమేయడం వల్ల అతను ఇక్కడ శాపం పెట్టాడు. అందుకు ఈ ఊరు మొత్తం ఖాళీ ఉంది. ఊరు మొత్తం ఖాళీ ఉంది. ఆ ఊరు కూడా చూపిస్తాం రండి. దగ్గర దగ్గర